నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు వాటిలోని ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు పత్రిక. అంతా ఒకటై కదిలాం. 400 కోట్ల విరాళాలు అందాయి. స్పందించిన అందరికీ కృతజ్ఞతలు. రాష్ట్రంలో వరద బాధితులకు 602 కోట్ల విడుదల. బ్యారేజ్ విధ్వంసానికై వైకాపా కుట్ర. ఎంతటి వారైనా అరెస్ట్ చేసి తీరుతాం సీఎం చంద్రబాబు. అర్హులందరికీ సాయం అందిస్తాం. జీడిపప్పు, యాలకులు నాసిరకమే. అత్యవసర పేరుతో అసమర్థీయ గుత్తేదారుల నుంచి అధిక ధరలకు కొనుగోళ్లు. 5 ఏళ్ల వైకాపా పాలనలో తిరుమల కొండపై అడుగడుగునా అవకతవకలే. విజిలెన్స్ విచారణలో విసిపోయే అంశాలు. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక. పదవులు దక్కని వారికి తొందరపాటు మంచిది కాదు. ఇంకా నామినేటెడ్ పోస్టులున్నాయి. లిస్టులొస్తాయి. సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. నామినేటెడ్ పదవులు పొందే వారితో భేటీ. ప్రతి కదలిక, మాట, పని హుందాగా ఉండాలని సూచన. పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి పరుగులు పెట్టేస్తాం. అందుకోసం ఏపీ ఐసీడీబీ ఏర్పాటు. సీఎం చంద్రబాబు. కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏఆర్ డైరీ ఫుడ్స్పై కేసు. ప్రసాదాల తయారీ జంతుకోవు కలిసిన నెయ్యి సరఫరా చేసిందని తీరే ఫిర్యాదు. కల్తీ గుర్తించి తెలియక 4 ట్యాంకర్లు వాడేశాం. అనుమానం వచ్చి నమూనాలు బయట ల్యాబ్కు పంపాం. స్వార్థపర శక్తులతో కలిసి నేరపూరిత కుట్ర పాల్పడిందని పేర్కొన్న టీటీడీ జీఎం మురళీకృష్ణ. మిథున్ రెడ్డి గుప్పెట్లోనే మద్యం కంపెనీకే భారీ ఆర్డర్లు. విజయసాయిరెడ్డి అల్లుడి బినామీ సంస్థ అదాని డిస్టిలరీకి ఎక్కువే. అస్మదీయ కమిషన్లు చెల్లించిన కంపెనీలకే 90%. బేసిక్స్ ప్రైస్ పెంచేసి అనుచిత లబ్ధి. జగన్ హయాంలో మద్యం కొనుగోలు దోపిడీపై సిఐడి కీలక ఆధారాలు. మిథున్ రెడ్డి సహా మరికొందరు నిందితులుగా చేర్చే అవకాశం. బెవరేజ్ కార్పొరేషన్ కార్యాలయంలో రెండో రోజు సోదాలు. శ్రీవాణి ట్రస్ట్ నిధులు ఇష్టానుసారంగా కూర్చోబెట్టేశారు. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ఆలయ పునరుద్ధరణ, జీర్ణోద్ధరణ నాటికి పాలక ఇష్టానుసారంగా నిధులు విడుదల చేసింది. విజిలెన్స్ విచారణలో తేలింది. రాజకీయ ప్రయోజనాల కోసం వైకాపా నాయకులు ఇష్టానుసారంగా నిధులు పందిరం చేశారని గుర్తించారు. ఎన్నికల ముందు ఎక్కువగా వర్క్ ఆర్డర్లు ఇచ్చినట్టు తేలిందని సమాచారం. ఇతర ఆలయాలకు గరిష్టంగా 25 లక్షల వరకు ఇచ్చేందుకు నిబంధనలు అనుమతిస్తుండగా 63 ఆలయాలకు 35 లక్షల వరకు కేటాయించినట్టు తేలింది. కొన్ని నిర్మాణాలు పూర్తయిన ఆలయాల్లో నిధులు విడుదల చేసినట్టు గుర్తించారని సమాచారం. కీలక ఆధారాలు లభ్యం. జగన్ పాలనలో మద్యం కొనుగోలు ఆర్డర్లో వేల కోట్లు కొల్లగొట్టినట్టు సిఐడి గుర్తించింది. నాటి ప్రభుత్వ పెద్దలు, సన్నిహితులు, అస్మదీయులు, వారి బినామీలతో పాటు నిర్దేశిత కమిషన్లు చెల్లించిన మద్యం సరఫరా కంపెనీలకే 90% పైగా కొనుగోలు ఆర్డర్లు కట్టబెట్టినట్టుగా దర్యాప్తులో తేలింది. ఈ సరఫరా సంస్థల నుంచి కొన్న మద్యాన్ని చెల్లించే బేసిక్ ప్రైస్ కూడా అడ్డగోలుగా పెంచేసి అనుచిత లబ్ధి కలిగించినట్టు నిర్ధారణలోకి వచ్చింది. విజయవాడ ప్రసాదంపాడులోని బెవరేజెస్ కార్పొరేషన్ డిస్టిలరీ, బ్లూ బెర్రీస్ విభాగాల్లో వరుసగా రెండో రోజైన బుధవారం విస్తృతంగా సోదాలు నిర్వహించిన అధికారులు గత 5 ఏళ్లలో ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ జారీ చేసిన కొనుగోలు ఆర్డర్లు, వారికి ఖరారు చేసిన బేసిక్ ప్రైస్, వారికి చెల్లించిన బిల్లులు తదితర అంశాలకు సంబంధించిన రికార్డులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి దోపిడీ జరిగిన తీరును గుర్తించారు. వైకాపా వచ్చాక ఏర్పాటైన కంపెనీలే ఎక్కువ. ఏపీఎస్బీఎస్ఎల్ వద్ద మొత్తం ఎన్ని మద్యం సరఫరా కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి? గత 5 ఏళ్లలో ఎంత విలువైన, ఎంత పరిమాణ మద్యాన్ని ఆయా కంపెనీల నుంచి కొనుగోలు చేసింది? అందుకు ఏ విధానాన్ని అనుసరించిందనే వివరాలు దస్త్రాల ఆధారంగా సిఐడి విశ్లేషించగా దోపిడీ గుట్టంతా బయటకు పడింది. 100కు పైగా మద్యం సరఫరా కంపెనీలు రిజిస్టర్ అయి ఉండగా అందులో 10 సంస్థలకే 90% పైగా కొనుగోలు ఆర్డర్లు ఇచ్చినట్టు తేలింది. వీటిలో కొన్ని కంపెనీలకు అసలు సొంత డిస్టిలరీనే లేవని, ఇతరులకు చెందిన వాటిలో పాగా వేసి అక్కడ జే బ్రాండ్లు ఉత్పత్తి చేశాయని గుర్తించింది. అత్యధిక శాతం కొనుగోలు ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు కొన్ని వైకాపా అధికారం చేపట్టిన తర్వాతే ఏర్పాటైనవే. దీని వెనుక ముందస్తు నేరపూరిత కుట్ర కుమ్మక్కు ఉందని గుర్తించింది. జగన్ పాలనలో అనుమతి పొందిన మద్యం బ్రాండ్లకే ఎక్కువగా ఆర్డర్లు లభించినట్లు సిఐడి తన దర్యాప్తులో తేలింది. ఏపీఎస్బీసీఎల్ గత 5 ఏళ్ల మద్యం సరఫరా కంపెనీలకు 15,000 కోట్ల వరకు చెల్లించిందని, అందులో అత్యధిక భాగం నాటి ప్రభుత్వ పెద్దల అస్మదీయ కంపెనీలకే చేరినట్టు గుర్తించింది. ఏ కంపెనీ వెనక ఎవరున్నారు? జగన్ హయాంలో అత్యధిక మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు ఆదాన్ డిస్టిలరీ, నంద్యాలలోని ఎస్వీవై ఆగ్రోస్తో పాటు జీఆర్ అసోసియేషన్, ఏఎన్సీ షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్, ఏఎంఎస్ బయోటెక్, సర్వాణి ఆల్కో బెవరేజెస్ వంటి ప్రధానమైనవిగా గుర్తించారు. వాటి వెనక ఎవరున్నారు? వాటి అత్యధిక మద్య సరఫరా ఆర్డర్లు లభించిన వెనక లోగుట్టు ఏంటి?
ఎవరు ఎలా ప్రభావితం చేశారు అనే దానిపై సిఐడి ఆరా తీస్తుంది. కొన్ని కంపెనీలకు మద్యం కేసు కొంత ముందు చొప్పున కమిషన్ చెల్లించి ఆర్డర్లు తగ్గించుకున్నట్టు సిఐడి గుర్తించింది. ఆయా కంపెనీ వివరాలు సిద్ధం చేస్తుంది. రథాన్ని కాల్చింది వైకాపా కార్యకర్తే, అసూయతో నిప్పు అనంత జిల్లా ఎస్పీ వెల్లడి. అనంతపూర్ జిల్లా కేజకల్ మండలం హన్కాల్ గ్రామంలో రాములవారి రథానికి నిప్పుపెట్టింది వైకాపా కార్యకర్త బోడిమల్ల ఈశ్వర్రెడ్డి అని పోలీసు విచారణలో తేలింది. నిందితుడు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. ఆయన అనంతపూర్ వైకాపా మాజీ ఎమ్మెల్యే సమీప బంధువు కావడం గమనార్హం. బుధవారం అనంతపురం ఎస్పీ జగదీష్ వివరాలు వెల్లడించారు. హనకాపూర్ గ్రామానికి చెందిన ఎర్రిస్వామిరెడ్డి సోదరులు రామాంజనేయులరెడ్డి, గోపాల్రెడ్డి 2022 సంవత్సరంలో 20 లక్షలు వెచ్చించి రామాలయానికి రథాన్ని తయారు చేయించారు. రథం ఒక కుటుంబానికి చెందిందిగా గ్రామంలో కొందరు భావించడంతో పాటు ఆలయ వ్యవహారాలు కూడా వారి ఆధీనంలోనే ఉన్నాయని ప్రచారం జరిగింది. దీంతో కొంతమందిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఫలితంగా కొన్ని కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తాయి. ప్రధానంగా నిందితుడు ఈశ్వర్రెడ్డి అసూయతో రగిలిపోయేవారు. రథాన్ని మార్చాలని చాలాసార్లు గొడవపడ్డారు. ఈ నెల 23 అర్ధరాత్రి షెడ్ తాళాలు ఆక్వా బ్లేడ్తో కత్తిరించి రథంపై పెట్రోల్ చల్లి నిప్పుపెట్టి పరారయ్యాడు. స్థానికులు అప్రమత్తమై మంటలు ఆర్పివేశారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుని సమగ్ర విచారణ చేయాలని జిల్లా ఎస్పీని ఆదేశించినట్టు విశ్వసనీయంగా విదితమే. నిందితుల కోసం కళ్యాణదుర్గం డీఎస్పీ రవికుమార్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. వారు అనుమతులు విచారించగా ఈశ్వర్రెడ్డి నిప్పిపెట్టినట్టు తేలిందని ఎస్పీ వివరించారు. మరికొందరు అనుమతులు పోలీసు అదుపులో ఉన్నారని వారిని విచారిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఎక్కువ ఉద్యోగాలు కల్పించే సంస్థలకే ఎర్ర తివాచీ. 72 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తే లక్ష్యం. సిఐఐ సదస్సులో విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. తిరుమలలో జగన్ సంతకం పెట్టాలి. శ్రీవారిపై నమ్మకం ఉందని చెప్పాలి. తిరుమల వ్యవహారం జగన్ పొలిటికల్ ఈవెంట్. మీ ఒత్తిడితోనే నెయ్యి టెండర్ల టర్నోవర్ల విలువ తగ్గించారు. ఆ ట్యాంకర్ల నెయ్యి వినియోగించిన తర్వాతే కల్తీ బహిర్గతం. ఆర్థిక మంత్రి పయ్యవల్ కేశవధ్వజం. తిరుమలలో ఈ నెల 28న వెళ్తానంటూ వైకాపా అధ్యక్షుడు జగన్ శ్రీవారిపై నమ్మకం ఉందంటూ సంతకం చేసి డిక్లరేషన్ ఇవ్వాలి అని ఆర్థిక మంత్రి పయ్యవల్ కేశవ్ డిమాండ్ చేశారు. అన్యామస్తస్తులు శ్రీవారి దర్శించుకోవాలంటే రిజిస్టర్లో సంతకం చేయాలని చట్టాన్ని మీ హయాంలో తుంగలో తొక్కారని, ఇప్పుడైనా పాటించండి అంటూ హితవు పలికారు. సచివాలయంలో ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైకాపా శ్రేణులు ఈ నెల 28 రాష్ట్రంలో అన్ని ఆలయాల్లో పూజలు చేయాలని జగన్ పిలుపునిచ్చారు. ఆయన మారలేదు. ఆయన ఆలోచనలు మారలేదు. జగన్ ఇది పొలిటికల్ ఈవెంట్. రాష్ట్ర ప్రజలకు మాత్రం సెంటిమెంట్. దీన్ని రాజకీయ కోణంలో పల్లె పల్లెలో ఈవెంట్గా మార్చిన ఆయన ఆలోచన బాధాకరమని కేశవ్ ధ్వజమెత్తారు. ఘోరమైన తప్పులు చేశారు. సీఎం తేదే పాలకవర్గాన్ని మాత్రమే వేశారు. అది స్వతంత్ర సంస్థ అని జగన్ అంటున్నారు. మరి మీ ప్రభుత్వంలో చేపట్టిన రివర్స్ టెండర్లు ఆ స్వతంత్ర సంస్థ ఎందుకు అమలు చేశారు? నెయ్యి సరఫరా టెండర్లు పాల్గొన్న గుత్తేదారులు 250 కోట్ల టర్నోవర్ ఉండాలని నిబంధనలు 150 కోట్లు తగ్గించి మీ ఒత్తిడి కాదా? ఘోరమైన తప్పులు చేసి వాటిని కప్పిపుచ్చుకునేందుకు ఎదురుదాడి చేయడం బాధాకరం. మీరు తిరుమలలో పీఆర్ఓ ఆఫీస్ చూశారు. లక్షల మంది సిఫార్సు లేఖలు ఇచ్చారు. దాన్ని వ్యవహారం కేంద్రంగా మార్చే ప్రయత్నం చేశారు అని మండిపడ్డారు. చంద్రబాబు సీఎం కావడంతో కల్తీ నెయ్యి వ్యవహారం బయటకు వచ్చింది. తిరుమలలో కొన్ని నాణ్యత పరీక్షలు జరుగుతాయని ఈవో స్పష్టంగా చెప్పారు. గత పాలకులు దేవుడిపై నమ్మకం లేకపోవడంతో ఇవన్నీ జరిగాయి. కల్తీ నెయ్యి నిజం. లడ్డూ తయారీలో వాడడం నిజం. అపచారం జరిగింది నిజం. జూన్, జూలై నెలల్లో వచ్చిన నెయ్యి ట్యాంకర్లు కొన్ని తీసుకుని మరికొన్నింటిని తిరస్కరించారు. వాటి నమూనాలు నేషనల్ ల్యాబ్ పంపి పరీక్ష చేయించగా నిజం బహిర్గతమైంది. కానీ అప్పటికే అనుమతించిన ట్యాంకర్లు నెయ్యిని లడ్డూలు తయారీ వినియోగించేవారు. అన్నీ కళ్ళ ముందే ఉన్నా మీరు అబద్ధాలు చెప్తున్నారు. చేసిన పాపాలకి చాలు. భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని కేశవ్ పేర్కొన్నారు. నాణ్యత ప్రశ్నిస్తే నోరు మూయించారు. గత పాలకుల సభ్యుల సమావేశంలో ఉత్తరాదికి చెందిన ఓ బోర్డు సభ్యుడు తక్కువ ధరకు నెయ్యి సరఫరా ఎలా సాధ్యం అని ప్రశ్నించగా అప్పటి ఈవో ధర్మారెడ్డి చైర్మన్ ఆయన నోరు మూయించారు. అటువంటి ఈవో ఇప్పుడు బయటకు వచ్చి ఎలా మాట్లాడగలరు? గతంలో జరిగిన బోర్డు సమావేశంలో సేవా ధరలు పెంచాలంటూ చర్చిస్తూ వీడియో బయటకు వచ్చింది. 40 జిలేబీని 4000 చేయమన్నది పెద్ద మనిషి కాదా? 150 ఉండే గది అద్దెను 2200 చేశారు. అంతలా కమర్షియల్ చేశారు. తిరుమల శ్రీవారి ఆషామాషీగా ఉండదు. తప్పు చేసిన వాళ్ళందరికీ ప్రజల ముందు నిలబెడతాం. ఇప్పటికైనా బహిరంగ క్షమాపణ చెప్పండి. లేకపోతే మనసులో అయినా చెప్పుకుని ఈ విషయం బయటకు రాకండి అని జగన్ హితవు పలికారు. చిత్తం కొండపైన, చూపులు శ్రీవారాస్తులపైన. వైవి సుబ్బారెడ్డి హయాంలో అడుగులన్నీ అటువైపే. విపక్ష ఆందోళనలో నాడు అడ్డుకట్లు. ఎదురులేని భారత్. ప్రపంచ పురోగతికి మనమే చుక్కని యువత్ భాగస్వామిగా ఆహ్వానం. మేక్ ఇన్ ఇండియా 10వ వార్షికోత్సవంపై బ్లాగ్లో ప్రధాని మోడీ. జనసేనలోకి బొత్స సోదరుడు. దసరా తర్వాత చేరిక. వైకాపాకు మాజీ ఎమ్మెల్యే ఏఎస్ రెహమాన్ రాజీనామా.
వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్యే ఏఎస్ఏ రెహమాన్ రాజీనామా చేశారు. విశాఖలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, గత వైకాపా ప్రభుత్వం ముస్లిం ప్రయోజనాలు, వక్ఫ్ రక్షించలేకపోయిందని ఆరోపించారు. ముస్లిం సమస్యలను పలుమార్లు వైకాపా ముఖ్య నేతలతో నివేదించినా ఫలితం లేకపోయిందని, అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసినట్టు వెల్లడించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు హుదా యాత్రికులకు లక్ష సాయం, నూరు భాషా కార్పొరేషన్ ఏర్పాటు హామీ ఇచ్చిన విషయం గుర్తు చేశారు. కుంగిన ఆవుక్ జలాశయం రాతికట్ట. నంద్యాల జిల్లా ఆవుక్ జలాశయం రాతికట్ట 3 మీటర్ల మేరకు కుంగింది. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు చెప్పారు. ఆవుకు సమీపంలోని పాలేరు, గొల్లలేరు, తిమ్మరాజు చెరువులు కలుపుతూ జలాశయం నిర్మించారు. ఇందులో అంతర్భాగమైన తిమ్మరాజు చెరువు పాత తూము వద్ద కట్ట కుంగిపోవడాన్ని స్థానికులు గుర్తించి అధికారులు సమాచారం ఇచ్చారు. ఎస్ఆర్సీబీ సిబ్బంది, పోలీసులు జలాశయం వద్దకు చేరుకుని కుంగిన చోట పరిశీలించారు. జలాశయం పూర్తి నిల్వ 4.14 టీఎంసీలు కాగా బుధవారం 4 టీఎంసీ నిల్వ చేశారు. జలాశయాన్ని నిర్మించాక పూర్తి స్థాయి నీటి నిల్వ చేయడం ఇదే తొలిసారి. ఒకసారి నీటి నిల్వ పెరగడంతో పాటు తూము ప్రాంతంలో కట్ట కుంగినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతానికి కట్టకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని జలాశయం సురేష్ బాబు తెలిపారు. కట్ట కుంగిన చోట గతంలో తూము ఉండేదని, దీనివల్లే సమస్య తలెత్తినట్టు అనుమానం వ్యక్తం చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కుంగిన ప్రాంతాన్ని నల్లమట్టితో నింపి పూడ్చినట్టు తెలిపారు. కల్తీ నెయ్యిలో కాదు ఆవులోనే, మాజీ స్పీకర్ తమ్మినేని వివాదాస్పద వ్యాఖ్యలు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీపై మాజీ స్పీకర్, వైకాపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు తమ్మినేని సీతారాం మంగళవారం విలేకరుల సమావేశం చేసి వివాదాస్పద వ్యాఖ్యలు సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతున్నాయి. పోషకాహార లోపంలో ఉన్న ఆవుల నుంచి వచ్చే పాల తయారీ చేసే నెయ్యి, ఆవులు అవిసెలు, పామాయిల్ వంటి వ్యర్థాలతో ఆహారంగా తీసుకునే ఆవులు పాల నుంచి తయారు చేసిన నెయ్యి, ఆవుల అవిసెలు, పామాయిల్ వంటి వ్యర్థాలు ఆహారంగా తీసుకుని ఆవు పాల నుంచి తయారు చేస్తే నెయ్యి కావచ్చు. కూటమి నేతలు ఆరోపిస్తున్నట్లు లడ్డూలో ఇతర పదార్థాలు కలిస్తే అలాంటివి లోపాలకు అనుమతించి మీరే అవుతారు. మాపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? పరీక్షల ఖచ్చితత్వం లోపించి అవకాశం లేకపోలేదని ఎస్డీడీబీ తమ నివేదిక స్పష్టం చేసింది. ఉన్న లోపాలేంటి, జరిగిందేంటి అనేది తెలుసుకోవాలి. ఎంత భద్రంగా చేయాల్సిన పని అల్లరి చేస్తే మన దేవుడి విలువ మనమే తగ్గించుకోవడం అవుతుంది. చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటంతో హిందూ మనోభావాలు దెబ్బతినే దుస్థితికి వచ్చిందని తమ్మినేని సీతారాం వివరించారు. తేదేపా కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వారికి డబ్బులు, అప్పిరెడ్డి, అవినాష్ ఇచ్చినట్టుగా పోలీసులు గుర్తింపు. బ్యాంక్ ఖాతాల వివరాలు ఇచ్చేందుకు నిరాకరించిన లైలా. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వ్యక్తులు గుంటూరు నుంచి వచ్చిన వారికి వైకాపా ఎమ్మెల్సీ లైలా అప్పిరెడ్డి, విజయవాడ నుంచి వచ్చిన వారికి విజయవాడ తూర్పు నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త దేవినేని అవినాష్ డబ్బులు ఇచ్చారని పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. ఇదివరకు జరిపిన దర్యాప్తులో పలువురు నిందితులు ఈ విషయాన్ని అంగీకరించినట్టు సమాచారం. ఈ నిషేధంలో బుధవారం లైలా అప్పిరెడ్డి పోలీసులు ప్రశ్నించగా, ఆధారాలు ముందు పెట్టి విచారించినా సహకరించలేదని, పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని విచారణాధికారి మంగళగిరి గ్రామీణ సీఐ శ్రీనివాసరావు విలేకరులకు చెప్పారు. ఘటన జరిగిన రోజు అంశాలను విచారణ చెబుతున్న వివరాలు పొంతన లేదన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా బుధవారం వైకాపా ఎమ్మెల్సీ లైలా అప్పిరెడ్డి న్యాయవాది ఒగ్గు గవాస్కర్ పోలీసులు పిలిచారు. గవాస్కర్ ఉదయం 11 గంటలకు వచ్చి గంటన్నర తర్వాత వెళ్లిపోయారు. అప్పిరెడ్డి మాత్రం 4 గంటల విచారణ సమయం ముగుస్తుండగా 3:45 గంటలకు హాజరయ్యారు. గంటన్నర పాటు ఆయన విచారించి 14 ప్రశ్నలు అడిగారు. బ్యాంక్ ఖాతా వివరాలు అడిగితే మీకెందుకంటూ పోలీసులను ఎదురు ప్రశ్నించారు. అన్నిటికీ సంబంధం లేని సమాధానాలు ఇచ్చారని సీఐ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. దాడికి పాల్గొన్న కొంతమంది వైకాపా కార్యకర్తలు డబ్బులు ఇచ్చిన అంశంపై ప్రత్యేకంగా ప్రశ్నించిన సమాధానం చెప్పలేదని సీఐ అన్నారు. దీని మతలబేమి గోవిందా? నెయ్యి సరఫరాలో భారీ గోల్మాల్. పేరు ఏఆర్ది, ట్యాంకర్ల వైష్ణవి డైరీది. జూలై 4న వచ్చిన టీఎస్ ట్యాంకరే మళ్ళా 6న ప్రత్యక్షం. అంతలో దుండింగల్ వెళ్లి రావడం అసాధ్యం కదా. అంటే నెయ్యి వచ్చిన తిరుమల సమీపం నుంచేనా? ఆ రోజు వచ్చిన ఆ 2 ట్యాంకర్లోనూ కొవ్వు కల్తీ. తెర వెనుక సిండికేట్ భాగోతంపై సందేహాలు. ఇదంతా పెద్దలు ముందే తెలుసు అనే అనుమానాలు. రొడ్డు అపచారంలో తెరపైకి సంచలన అంశాలు. ఏఆర్ ఫుడ్స్పై క్రిమినల్ కేసు, టీడీపీ ఫిర్యాదుతో తిరుపతిలో నమోదు. నేరపూరిత కుట్ర, మోసం, కల్తీ సహా పలు సెక్షన్ల కింద అభియోగాలు. కోట్లాది భక్తులను మోసగించిన ఏఆర్ నోటీసుతో తక్కిన సరఫరా సంస్థల దారికి. కానీ పద్ధతి మార్చుకొని ఏఆర్ ఫుడ్స్ జంతువుల కొవ్వు కలిపినట్టు నిర్ధారణ. లడ్డు అపరిమితమించిన కుట్ర ఉండదు. ఆహార కల్తీ నిరోధక చట్టం కింద నేరం. ఈ వ్యవహారంలో లబ్ధి పొందిన వారెవరో తేల్చండి, ఫిర్యాదులో కోరిన టీటీడీ జీఎం మురళీకృష్ణ.
పోటీ పూజలు ఎల్లుండి ఆలయాలన్నింటిలో పూజలు జగన్ పిలుపు. అదే రోజు శ్రీవారిని దర్శించుకోనున్న మాజీ సీఎం. కొన్ని ట్యాంకర్‌లు అంగీకరించినట్టు జగనే చెప్పారు. అలాంటప్పుడు కల్తీనెయ్యి వాడినట్లే కదా! పూజలు పిలుపు మీకు పొలిటికల్ ఈవెంట్. మాకు సెంటిమెంట్. మంత్రి పొయ్యావోలు ఫైర్. ఇక భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని హితవు. డిక్లరేషన్ ఇచ్చి తిరుమల వెళ్ళండి. పురంధేశ్వరి డిమాండ్. మక్కెలు విరగ్గొడతాం. శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే ఊరుకోం. ఒళ్ళు దగ్గర పెట్టుకోమని హెచ్చరిస్తున్నాం. క్రిమినల్ బ్రెయిన్‌తో వస్తే వదిలిపెట్టేదే లేదు. చొక్కా పట్టుకొని తీసుకెళ్తాం. నేరాలు చేయాలనుకుంటే అదే చివరి రోజు. బోట్లను నదిలో వదిలే ప్రకాశం బ్యారేజ్‌ని ధ్వంసం చేసే ప్రయత్నం వెనక వైసీపీ ఉంది. ఈ పని చేసేందుకు క్షమాపణ చెప్పరా? ఇప్పుడు మళ్ళీ అనంతరాదం తగలబెట్టారు. లడ్డూ కల్తీ కుట్రను ఛేదించండి. లడ్డూ అపవిత్రంలో దురుద్దేశం ఉందా? భక్తుల మనోభావాలపై కుట్ర జరిగిందా? నిజాలు నిగ్గు తేల్చాలి. పకడ్బందీగా దర్యాప్తు. రివర్స్ టెండరింగ్‌లో అసలు ఏం జరిగింది? తక్కువ రేట్లు ఎందుకు అంగీకరించారు? నాసిరకం నెయ్యిపైనే తనిఖీ చేశారా? దీనిలో నాటి టీడీపీ ఎవరి పాత్ర ఏమిటి? తెలిస్తే బయటకు చెప్పలేని వారెవరు? వ్యతిరేకించిన శ్రీ వైష్ణవులను బెదిరించారా? ఏ పొరపాటుకు తావివ్వకుండా విచారించండి. రాష్ట్రమంతా గ్రీన్ ఎనర్జీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024లో తీసుకున్న ప్రభుత్వం. ఇంధన శాఖతో సీఎం సమీక్ష. రేపు కూడా భేటీ. పాలసీకి తుదిరూపు. బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్తుకే పెద్దపీట. బయో ఇంధనాల్స్‌కు ప్రోత్సాహం. పెట్టుబడిదారులకు 2 నెలల్లోనే అనుమతులు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వే విధానంలో కేటాయింపు. 2000 ఎకరాల విస్తరణలో సోలార్ పార్కులు. మినీ హెడల్ ప్లాంట్‌కు యంత్ర సామగ్రిపై 20% సబ్సిడీ. ఎర్రమట్టి దెబ్బలను పరిరక్షించండి. సాఫ్ట్ వర్క్ ఉత్తర్వులు అమలు చేయండి. జీవీఎంసీకి హైకోర్టు ఆదేశం.